మొదటి సమూయేలు 13వ అధ్యాయము. సౌలు 30 ఏండ్లవాడై ఏలనారంభించెను. అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను. ఇశ్రాయేలీయులలో 3,000 మందిని ఏర్పరచుకొనెను. వీరిలో 2,000 మంది మికుషులోను బేతేలు కొండలోను సౌలు నొద్దనుండిరి. 1000 మంది బెన్యామీనీయుల గిబియాలో యోనాతాను నొద్దనుండిరి. మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపివేసెను. యోనాతాను గెబాలోనున్న ఫిలిష్తీయుల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిష్తీయులకు వినబడెను. మరియు దేశమంతట హెబ్రీయులు వినవలెనని సౌలు బాకా ఊదించెను. సౌలు ఫిలిష్తీయుల దండును హతము చేసినందున ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు హేయులైరని ఇశ్రాయేలీయులకు వినబడగా జనులు గిల్గాలులో సౌలు నొద్దకు కూడివచ్చిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపుదరి నుండి ఇసుకరేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకుని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావెను తూర్పు దిక్కున మికుషులో దిగిరి. ఇశ్రాయేలీయులు దిగులుపడుచు వచ్చి తాము ఇరుకులో నున్నట్టు తెలిసికొని గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నత స్థలములలోను కూపములలోను దాగిరి. కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదుదేశమునకును గిలాదునకును వెళ్లిపోయిరి గాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతని వెంబడించిరి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహనబలి అర్పించెను. అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలిసికొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు నిర్ణయకాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మికుషులో కూడియుండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచకమునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నామీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహనబలి అర్పించితిననెను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఈ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సుగల యొకని కనుగొనియున్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీనీయుల గిబియాకు వచ్చెను. సౌలు తన యొద్దనున్న జనులను లెక్క పెట్టగా వారు దాదాపు 600 మంది యుండిరి. సౌలును అతని కుమారుడైన యోనాతానును తమ దగ్గరనున్న వారితో కూడా బెన్యామీనీయుల గిబియాలో ఉండిరి. ఫిలిష్తీయులు మికుషులో దిగియుండిరి. మరియు ఫిలిష్తీయుల పాళెములో నుండి దోపుడుగాండ్రు 3 గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షూయాలు దేశమున ఒఫ్రాకు పోవుమార్గమున సంచరించెను. 2వ గుంపు బేత్ హోరోనుకు పోవుమార్గమున సంచరించెను. 3వ గుంపు అరణ్య సమీపమందుండు జెబోయిములోయ సరిహద్దు మార్గమున సంచరించెను. హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందురేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దేశమందంతట కమ్మరవాండ్రు లేకుండా చేసియుండిరి. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ తమ నక్కులను పారలను గొడ్డండ్రను పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిష్తీయుల దగ్గరకు పోవలసి వచ్చెను. అయితే నక్కులకును పారలకును 3 ముండులుగల కొంకులకును గొడ్డండ్రకును మునుకోల కర్రలు సరిచేయుటకును ఆ కురాళ్లు మాత్రము వారి యొద్ద నుండెను. కాబట్టి యుద్ధదినమందు సౌలునొద్దను యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటెయే గాని లేకపోయెను. సౌలునకును అతని కుమారుడైన యోనాతానునకును మాత్రము అవియుండెను. ఫిలిష్తీయుల దండు కావలివారు కొందరు మికుషు కనుమకు వచ్చిరి.